హాయ్ అండి, బాగున్నారా? ఓం నమో వెంకటేశాయ. ఎన్నో నెలలుగా నా మనసులో ఒక కోరిక ఉండేదండి. ఇప్పుడు ఒక రోజు స్వామివారికి సప్త శనివారం వ్రతం చేయాలని నా మనసులో ఎన్నో సార్లు అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఎందుకంటే అన్ని ఇంటి పనులు, బాధ్యతలు, జీవితంలో చిన్న చిన్న కష్టాలు మధ్యలో ఆలోచనలు ప్రతిసారి వాయిదా పడుతూనే వచ్చింది. కానీ ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో నా పూజ పూర్తయింది. మన జీవితంలో వచ్చే ప్రతి కష్టం కూడా మన కర్మ ఫలితమే అంటారు. ఆ భారాన్ని తేలిక చేయడానికి స్వామివారు మనకు చూపిన భక్తి మార్గమే ఈ సప్త శనివారాల వ్రతం. ఈ వ్రతంలో పెద్ద పెద్ద నియమాల కంటే మనసారా గోవిందాన్ని పిలిచే భక్తికే ఎక్కువ విలువ. ప్రతి శనివారం దీపం వెలిగించినప్పుడు నా ఇంట్లోనే కాదు, నా మనసులో కూడా ఒక వెలుగు వెలిగినట్లు అనిపించింది. ఈ 7 శనివారాల ప్రయాణం నాకు ఒక విషయం నేర్పింది. కష్టాలు పూర్తిగా పోవకపోయినా వాటిని భరించే ధైర్యాన్ని స్వామివారు ఇస్తారని అర్థం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్రతం నాకు ప్రశాంతతనిచ్చింది. భక్తి అంటే భయం కాదు, స్వామివారిపై ప్రేమ, నమ్మకం అని అర్థమైంది అన్నమాట.